ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కేసులు ఎదుర్కొంటున్నారు, జైలు పాలవుతున్నారు. కొంతమంది డీజీ స్థాయి అధికారులు ఇంకా జైల్లో ఉన్నారు. కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి ఇండికేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది? ఎటువంటి ఇండికేషన్ని దేశానికి చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? చరిత్రలో ఈ ప్రభుత్వం నిలబడుతుంది, లిఖించబడుతుంది. ఎలాగంటే ఇంతమంది అధికారుల్ని జైల్లో పెట్టించిన ఘనత ఈ ప్రభుత్వానికి చెల్లుద్ది. జగన్మోహన్ రెడ్డి చెందుతా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధానాల కారణంగానే వీళ్ళు జైలుకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం చెప్తే అంటే అఫ్కోర్స్ అంటే మీరు కారణం ఎవరు అనే దాన్ని ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఒక ఆఫీసర్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఎందుకు? హీఈస్ వర్కింగ్ అండర్ యూ. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్. ఇప్పుడు లడ్డు జరిగింది, మీరు ఒక సత్యనారాయణ జడ్జి ఎవరినో పెట్టారు, వాళ్ళతో ఎంక్వైరీ చేయించారు. ఎవరు తప్పు, మీకు నచ్చిన వాళ్ళు తప్పు లేదన్నారు, నచ్చిన వాళ్ళు తప్పు చేశారని చెప్పారు. మరి వాళ్ళని జైల్లో పెట్టలేదే? ఇప్పుడు ముందు వాళ్ళ ఆరుగురిని జైల్లో పెట్టేయచ్చుగా. ఈవో శ్యామల్ గారిని, ఆ తర్వాత గౌతమిని, రమణారెడ్డిని, సుబ్బారెడ్డిని అందరినీ ముందు జైల్లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి, ఇదిగో ఈ ముగ్గురే తప్పు చేశారు, ఈ ముగ్గురు తప్పు చేయలేదు, మీరు రిలీజ్ అవ్వండి, మీరు జైల్లో ఉండి అని చెప్పాలిగా. అక్కడ ఎందుకు చేయలేదు మరి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఈజ్ ఎ రైట్ అండి, జైల్ ఈజ్ నాట్ రైట్. అంటే రైట్ అంటే హక్కు. జైల్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆప్షన్ అవైలబుల్ టు ఎలిసిట్ ద ట్రూత్. శిక్ష పడినాక జైల్లోకి వెళ్ళడం అది వేరే యాక్టివిటీ. శిక్షకు ముందు జైల్లోకి వెళ్ళడం అనేటువంటిది ఈజ్ నాట్ కరెక్ట్, ఈజ్ నాట్ రైట్. అది హక్కు కూడా కాదు, ప్రభుత్వానికి ఉన్న హక్కు కూడా కాదు. అది మానవ హక్కుల ఉల్లంఘన. అది ఇట్ ఈజ్ ఎ లీగల్ ప్రాసెస్ కదా. ఎప్పుడు నీకు ఎవిడెన్స్ ట్యాంపర్ అవుద్ది అనుకున్నప్పుడు, లేకపోతే ఎంక్వైరీకి సహకరించడం అనుకున్నప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో నువ్వు కస్టడీలో పెట్టుకోవాలి. అసలు అలా కస్టడీలో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ డీజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి తప్పు చేశాడంటే నువ్వు ఎంక్వైరీ చెయ్యి. తప్పు చేస్తే కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది కదా, అప్పుడు జైలుకి పంపించు. హూ బాదర్స్? అసలు కామెంట్ చేయం, కన్విక్షన్ తర్వాత చేయం కదా. బట్ నువ్వు ఒక విండిక్టివ్ యాటిట్యూడ్తో, ఒక ప్రెజుడ్యూస్తో వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు. అందువల్ల నువ్వు చరిత్రలో లిఖించబడతావు అంటున్నాను నేను. రాజీనామా చేసి వెళ్ళిపోవడం అదే, దట్స్ హౌ యూ విల్ గెట్ ఇన్ టు హిస్టరీ అని చెప్తున్నాను నేను. బికాజ్ యూఆర్ హెడ్ హంటింగ్, యూఆర్ హాంటింగ్ అని. అంటే ఆ రకమైనటువంటి విధానంలో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి చరిత్రకు ఎక్కుతావు అంటున్నాను నేను. మీరు అన్నది ఏంటంటే, ఎక్స్-సీఎం జగన్ గారు సమయంలో చేసిన తప్పులకి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని అంటే ఒప్పుకుంటాను, ఎప్పుడు జ్యుడిషియరీలో శిక్ష పడితే. ఓకే. బట్ అలాంటి శిక్ష లేకుండా నువ్వు ఎలా శిక్షించి జైల్లో పెడతావు? తప్పు కదా. దట్టు ఆఫీసర్స్ని ఎందుకు జైల్లో పెడుతున్నారు? వాళ్ళు ఎక్కడికి పారిపోతున్నారు? అంతే కదా, దేశం వదిలిపెట్టిపోయే వాళ్ళు డ్యూటీలో ఉంటారు, నీ దగ్గర పనిచేస్తున్నారు కదా. నువ్వు ఎనీ మినిట్ వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే పిలిచి కూర్చోబెట్టుకుని నువ్వు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. కాదని ఎవరన్నారు? నీ దగ్గర ప్రూఫ్ ఉంటే కేసు వేయండి. పొద్దున కోర్టు వాళ్ళు నిర్దోషి అని తెలిస్తే ఇన్ని రోజులు జైల్లో ఉన్న దానికి, జైల్లో పెట్టిన దానికి ఎవరిని శిక్షించాలి? ఆఫీసర్స్ అంతా. అది రెండవది, సుప్రీంకోర్టే మొన్న ఏం చెప్తుందంటే, అన్యాయంగా జైల్లో పెడితే అతను కానీ ఆమె కానీ మానసిక పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు, జీవితంలో ఒక మచ్చగా భావించరా? అలాంటి పరిస్థితికి ఇలా అంటే ఒక ఇమ్యూనిటీ కింద పనిచేసిన ఒక ఆఫీసర్ని, అంటే నీకు కాన్స్టిట్యూషనల్గా ఒక ఇమ్యూనిటీ ఉంది వెన్ యూఆర్ వర్కింగ్. సో ఆ వర్క్లో తప్పు ఉంటే డెఫినెట్లీ శిక్షించండి. శిక్షకు అర్హులు ఎవరైనా కూడా. నో వన్ కెన్ ఎస్కేప్. అలాంటి పరిస్థితిలో ఆ మనిషి కానీ ఆ కుటుంబం కానీ ఎలా అయిపోతారు? ఎందుకు ఆ స్థితికి తీసుకెళ్తున్నారు? సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ మాటలు, నేను చెప్తున్న మాటలన్నీ. మరి మీకెందుకు ఆ విఘ్నత లేదు? అలా వ్యక్తిగతమైన కక్షలు ఏంటి? అది కూడా అధికార యంత్రాంగం మీద ఏంటి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట విని పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ప్రభుత్వ విధానాల ప్రకారం పోతారు కదా. అంతే. లేదు, ఎక్స్ట్రీమ్ వెళ్ళారు, వాళ్ళపైన విచారణ చేసి కోర్టు చెప్తే శిక్ష చేయడం వేరే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని ఉన్నాయి. ఆ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారంగా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవచ్చు. దానికి ఏసీబీ కోర్టులు కూడా ఉన్నాయి.
అసలు ముందు జైల్లో పెట్టడం ఏమిటనేటువంటిది అది ప్రశ్న. ఏంటి సార్, ఏం చర్చ జరుగుతుంది బ్యూరోక్రసీలో? చాలా ఆఫీసర్లు ఉద్యోగాలు చాలా కష్టపడి చాలా ప్యాషన్తో దీనిలోకి వస్తారు కదా, అటువంటి వాళ్ళు సర్వీస్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్తున్నారంటే స్తబ్దత అయితే వచ్చేసిందండి. ఎందుకు చేయాలి మేము, ఎందుకు యాక్ట్ చేయాలి, ఏదో వచ్చిన దాన్ని ముందుకు తోస్తే సరిపోద్ది కదా. ఒక ఫైల్ వచ్చింది, అవునా కాదా చూసి పైకి పంపిస్తే పైకి కిందకి తోస్తే అయిపోద్ది మన పని, మన జాబ్ ఉంటుంది, మన జీతం వస్తుంది, ఎందుకు మనం ఇదంతా చేయాలి అనేటువంటి భావన అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక కార్పొరేట్ సెక్టర్లో అయినా ఒక ఇండస్ట్రీలో అయినా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే టీం నడిపిస్తున్నారో వాళ్ళు కంటిన్యూస్గా మోటివేట్ చేసుకుంటూ ఇన్స్పైర్ చేసుకుంటూ ఆ టీంని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకు? ఎఫిషియన్సీ కోసం. సో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఎఫిషియన్సీని వెలికితీసి, అంటే ఆ శక్తిని వెలికితీసి ఎఫిషియెంట్గా పనిచేస్తే అంతిమంగా ఏం జరుగుద్ది అంటే ప్రజలకు మేలు జరుగుతుంది. సో ఆ రకమైన భావన ఒక స్టేట్స్మెన్కి ఉంటుంది, ఒక రాజనీతిజ్ఞుడికి ఉంటుంది. ఇలాగ కక్షలు సాధించుకునే రాజకీయ నాయకులకు ఉండదు. ఇప్పుడున్న వాళ్ళంతా కక్షలు సాధించుకునే రాజకీయ నాయకులే. ప్రజల మనోభావాలు తెలుసుకుని వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలనే రాజనీతి ఉన్నటువంటి వాళ్ళు లేరు. అందుకే ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. అది గమనించిన బ్యూరోక్రసీ కానీ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, ఎందుకు ఈ బాధ అంతా, సైలెంట్గా ఉండి పోద్ది కదా, వీళ్ళు వచ్చి ఇది చేయమంటారు, రేపు వాళ్ళు వచ్చి అది చేయమంటారు, అది చేయలేము ఇది చేయలేము అనేటువంటి భావన అయితే బాగా నడుస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఆలోచించే పరిస్థితి కదా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అంటే, మీరు ఆ మాట అంటే గుర్తొచ్చింది నాకు, ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా అంటే పీపుల్ యూస్ టు ప్రిఫర్. ఏపీ క్యాడర్ వచ్చిందంటే వాడు హిమాచల్ ప్రదేశ్ వాడైనా హర్యానా వాడైనా దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అంటే సౌత్లో ఏపీ అనేది అంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడులో ఇట్లాంటివి ఉండేవి. కేరళ అనేటప్పటికి ఎట్లా ఉంటుందంటే అక్కడ కొంచెం బికాజ్ ఆఫ్ హై అవేర్నెస్ వాళ్ళు రూల్ మాట్లాడతారు, ఎట్లయినా మాట్లాడతారు, ఎవరితోనే మాట్లాడతారు. ఈవెన్ జియోలాజికల్ బ్యారియర్స్ కూడా ఉంటాయి అనుకుంటా అక్కడ పనిచేయడానికి. కాస్త ధైర్యంగా, అంటే పీపుల్ స్ట్రైట్ అవే దే క్వశ్చన్ బికాజ్ ఆఫ్ హై లిటరసీ. అంటే ఏపీ ఏంటంటే అన్ని రకాలుగా, అంటే అటు నార్త్కి మరీ దూరం కాదు, అలాగే కల్చరల్గా కానీ, అంటే అఫబుల్గా, అంటే మనం ట్రీట్ చేసే విధానం కానీ, అంటే ఒక గెస్ట్ని మనం ఎట్లయితే ట్రీట్ చేస్తామో అట్లా చేసే విధానం కానీ ఇవన్నీ బాగుంటాయని దే యూస్ టు లైక్. అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు బాబు మాకు ఈ క్యాడర్ వద్దు, మాకు వేరే ఆపర్చునిటీ ఉంటే వెళ్ళిపోతాము, కంపెనీస్కి వెళ్ళిపోదాం, కార్పొరేట్స్కి వెళ్ళిపోదాం, అక్కడ ఏదైనా సీఈఓ కానీ ఏదైనా పని తీసుకుందాం అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. వెరీ అన్ఫార్చునేట్. సో ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పుడు అలాంటి రిసోర్స్ని నువ్వు మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 10 years ఈ సిస్టంలో సర్వీస్ ట్రైనింగ్ అయ్యి అన్నీ అర్థం చేసుకొని డెలివరీ చేయగలిగిన అవసరం సమయంలో వాళ్ళు మనం లూజ్ అయిపోతున్నామంటే హూ ఈజ్ లూజింగ్? అల్టిమేట్గా నీకేం ప్రాబ్లం ఉంది? నీ పదవి నీకు ఇచ్చిన 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ ప్రజలకు జరగాల్సిన మేలు జరగవు కదా. ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయో తెలీదు. ఇమేజ్ని అయితే దెబ్బతీస్తున్నా ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ప్రభుత్వం రియలైజ్ అవుతుందా లేదా చూద్దాం. రియలైజ్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.